హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సేఫ్ దీపావళి, హ్యాపీ దీపావళి అండ్ సేఫ్ దీపావళి. టైమింగ్స్ మెయింటైన్ చేయండి. క్రాకర్స్ చేసేప్పుడు మిడ్నైట్ చేయకండి. ట్రై టు మేక్ యువర్ టైమ్ బిఫోర్ 10 ఓన్లీ. ఎంజాయ్ యువర్ డే. దెన్ ఇవాళ నేను మీకు ఒక స్వీట్ చెప్పాలనుకుంటున్నాను దీపావళి సందర్భంగా. అది బాదుషా. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. పండగ ముందు స్వీట్స్ చూపిస్తున్నాను. సో అందరు కూడా చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అంటే ఇది 250 గ్రామ్స్. అందరూ గ్రామ్స్లో చెప్పండి అంటున్నారు, కప్పుల్లో చెప్పండి అంటున్నారు. సో అందుకని నేను 2 చెప్తున్నాను మీకు. ఇది 250 గ్రామ్స్ ప్యాకెట్. దానికి నేను 3/4 ఇది తీసుకున్నాను, చక్కెర తీసుకున్నాను. ఓకే, ఇది పాకం పట్టుకోవటానికి అనమాట. తర్వాత 1 కప్పు అంటే 100 గ్రామ్స్ ఇది ప్యాకెట్ కర్డ్ తీసుకున్నాను. తీయ పెరుగు, పుల్ల పెరుగు పనికిరాదమ్మా, స్వీట్గా ఉండే పెరుగే తీసుకోండి, సోరుగా ఉండేది పనికిరాదు. తర్వాత నెయ్యి నేను 100 గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను. దీనికి కొంచెం నెయ్యి పడుతుంది, ఎందుకంటే పిండి కలిపేటప్పుడే మనం నెయ్యి వేసుకొని పెరుగు వేసుకొని కలిపితేనే అందులో గుల్లబారినట్టు వస్తుందన్నమాట. గట్టిగా రాకుండా కొంచెం గుల్లబారుతాయి అవి, అందుకని. తర్వాత కొద్దిగా 1 పించ్ ఆఫ్ మన సోడా, ఇంకా బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత జస్ట్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటాము పిండి కలిపేటప్పుడు. అది నేను పిండి కలిపేటప్పుడు చూపిస్తాను. ఓకే, రవ్వ సాల్ట్ వేసుకోండి. ఎప్పుడు కూడా స్వీట్స్ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా సాల్ట్ ఉంటే మనకి బాగుంటుంది. 1 పించ్ ఆఫ్ ఇది బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను, ఎందుకంటే గుల్లబారటానికి అనమాట. ఓకే, వేసుకొని ఇందులోకి మనం ముందు నెయ్యి వేసుకొని బాగా నెయ్యి కలిసేట్టుగా చూసుకోండి పిండిలో. ఓకే, ముద్ద అవ్వాలి. అది వరకంటే వెన్నతో కలిపేవాళ్ళు. ఓకే, ఇప్పుడు లేకపోతే కనుక నెయ్యి లేకపోతే డాల్డా అయినా సరే కలుపుకోవచ్చు. మంచి నెయ్యి మాత్రం మంచిది ఉంటేనే వాడండి. మంచి వాసన ఉన్న నెయ్యే తీసుకోండి, నిలవ నెయ్యి అయితే మాత్రం తీసుకోకండి. ఓకే, నెయ్యితో కలిపితేనే పిండి బాగుంటుంది. ఇది మీకు తెలుస్తుంది, అంతా ముద్దగా అవుతుందో లేదో మీకు నెయ్యి పట్టింది లేదో తెలుస్తుంది. అప్పుడు పెరుగు వేసుకొని కలుపుకుందాం. ఇది గట్టిగా ఉండాలి పిండి, పల్చగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. చపాతీ పిండి కలిపినట్టుగా ఉండాలి. పూరి పిండి కలిపినట్టుగా పల్చగా ఉంటే కనుక పాకిపోయినట్టుగా అవుతుంది మనకి. ఓకే, మొత్తం చూడండి, ఇట్లా అంటే ముద్ద అవుతుంది నెయ్యి. ఓకే, ఇట్లా ఉంటే చాలు మనకి. ఇదిగోండి, ఇట్లా అనగానే ముద్ద అవుతుంది. ఇట్లా ముద్ద అవుతుందంటే మనకి పిండికి నెయ్యి పట్టినట్టే. ఇప్పుడు మనం పెరుగు వేసుకొని కలుపుకుందాం. పెరుగు వేసుకొని కలుపుకుంటే మనకి ఇంకెక్కువ వాటర్ పట్టదు. ఓకే, ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా మనకి రాదనమాట. ఇది 1 హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, ఉండనివ్వండి. అప్పుడు మనం పిండి తర్వాత బాదుషాలు ఒత్తుకుందాం. ఓకే, కొద్దిగా 1 2 స్పూన్స్ చక్కెర కూడా వేసుకొని కలుపుకుందాము. కలుపుకుంటే పిండిలో మనకి కొద్దిగా మనం తింటున్నప్పుడు లోపలి పాకమే కాకుండా మనకి పైన ఉండే లేయర్ కూడా స్వీట్గా తగులుతూ ఉంటుంది. పిండి నానింది. ఇప్పుడు పిండి చూడండి, ఇట్లా అంటే మనకి లేయర్స్ కనపడుతుంది లోపల. ఇట్లా రావాలన్నమాట. అంటే ఇట్లా అంటే మనకి పొరలుగా రావాలి పిండి. అప్పుడే మనం వేసిన వెన్న ఇట్లా. ఓకే, ఇట్లా ఉండాలి పిండి. ఇప్పుడు మనం పిండి నానిపోయింది కదా, దీన్ని మనం పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒత్తుకొని మడతలుగా ఒత్తుకొని వేసుకుందాం. ఓకే, అట్లా మనకి చపాతీకి మడిచినట్టుగా వేసుకుంటే ఏంటంటే పొరలుగా వస్తుంది చక్కగా. లోపల కూడా లేయర్స్ పొరలుగా వస్తాయి. కొద్దిగా నూనె రాసుకుంటూ ఒక్కొక్క లేయర్కి 1 2 3 సార్లు మనం కనుక మడిచి వేసుకుంటే లోపల చక్క పొరలుగా వస్తుంది. ఇది ఓల్డ్ పద్ధతి. మన చపాతీ ఒత్తుకున్నట్టుగా 2 3 సార్లుగా ఒత్తుకోవాలన్నమాట. అందులో పొరలు వస్తాయి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా మళ్ళీ ఊరికే రాసుకోవటమే. నెయ్యి ఏంటంటే మనకి అసలు క్రిస్పీనెస్ని ఇస్తుంది. అందుకని
మళ్ళీ మర్చుకోండి. ఇట్లా 3 టైమ్స్ చేసుకుంటే కనీసం చాలు. చేస్తే మనకి పొరలు వస్తాయి అన్నమాట. దీన్ని మళ్ళీ కొద్దిగా ఒత్తిపిండిలో పెట్టుకొని ఒత్తుకొని దీన్ని మనం రోల్గా చేసుకొని వేస్తాం అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం రోల్గా చేసుకుందాం. ఇప్పుడు మనం 2 పీసెస్ చేద్దాం, 2 పార్ట్స్గా. ఎందుకంటే ఎక్కువ మందం ఉన్నా కూడా మనకి పొరలు రాదు. ఓకే, ఎక్కువ నున్నగా చేయకూడదు, ఎక్కువ మందంగా కూడా చేయకూడదు. ఇది లోపల పొరలు రావాలంటే మనకి అంతే, జస్ట్ ఇట్లా హోల్ పెట్టుకొని ఇట్లా పెట్టుకోండి. ఓకే, అట్లా మనం ఒక్కొక్క దాని నుంచి మనం ఒక 2 చేసుకోవచ్చు. మీరు పెద్ద అప్పడంగా ఒత్తుకున్నారు అనుకోని పెద్ద ఉండ తీసుకొని దాని నుంచి మనకి 2, 3 కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని పెట్టుకోండి. సోడా ఉప్పు వేసాం కాబట్టి మీరు తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇవి ఉబ్బుతాయి మనకి. సోడా ఉప్పు వేసాం కదా, కొద్దిగా బేకింగ్ సోడా, దానివల్ల బాగా ఉబ్బినట్టు వస్తాయి అన్నమాట. అందుకని చిన్న ఉండలే చేసుకోండి. చేసుకుంటే తర్వాత మనకు ఉబ్బాక సైజు కరెక్ట్గా వస్తుంది. పక్కన ఆయిల్ పెట్టుకున్నాను, అన్నీ చేసేసుకున్నాం ఉండాలి కదా. ఇప్పుడు 3/4 కప్ షుగర్కి ఇప్పుడు మనం వాటర్ కలుపుకుందాం. 3/4 ఆఫ్ వాటర్ చాలు, ఎక్కువ పోయకండి. ఉట్టిగా ఒక తీగ పాకం వస్తే చాలన్నమాట. వచ్చాక అందులో కాస్త ఇలాచి వేసి, మన దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేస్తే కూడా బాగానే ఉంటుంది. ఓకే ఓకే, తీగ పాకం వచ్చేసింది చూడండి. ఇట్లా అంటే మనకి తీగ సాగినట్టు తెలుస్తుంది. జస్ట్ కొద్దిగా తీగ పాకం వస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. చాలు, ఇంకా ముదిరి పాకం అక్కర్లేదు, తీగ పాకం వస్తే చాలు. ఈ పాకంలోకి కొద్దిగా ఇలాచి వేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో బాదుషాలు వేసుకొని ఇమ్మీడియట్గానే ఇందులోకి వేయాలి. వేడి మీద వేస్తేనే అవి పాకం పడతాయన్నమాట. ఇది చూడండి ఒకసారి, కాగింది నూనె. స్లోగా కాచుకోండి సిమ్లో, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా. ఇవి సోడా ఉప్పు వేసాం కాబట్టి తొందరగా బల్జి అవుతాయి. అయినా కూడా కొద్దిగా వేసుకొని అన్నీ ఒక్కసారి వేయకుండా మెల్లగా కాచుకోండి. బ్రౌన్ కలర్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా మామూలుగా, గారెలు ఎట్లా వేస్తారో అట్లా రాగానే తీసేసేయండి. పాకల్లో వేసాను. పాకల్లో వేసిన వాటిని ఒక్కసారి తిప్పుకోండి, వేడి మీదనే తిప్పుకుంటే 2 పక్కలా కూడా మనకి పాకం పడుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక వాయి వేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చేసిన సైజుకి, మనకు వచ్చిన సైజుకి చూడండి ఎంత బల్జైందో మీకు తెలుస్తుంది. సైజు మనం చిన్నది చేసుకుంటే అక్కడికి వచ్చేటప్పటికి వేగేటప్పటికి పెద్దవి అవుతాయి అన్నమాట. అవి మనమే ముందే చేసుకోవడమే పెద్దవిగా చేసుకుంటే లోపల వేగం అన్నమాట, సరిగ్గా వేగవు. ఇప్పుడు ఇవి అయ్యాక దాని మీద చక్కెర సాఫ్ట్గా పొడి కొట్టి ఆ సాఫ్ట్ చక్కెర పౌడర్ చల్లుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. చూడటానికి కూడా అక్కడక్కడ తెల్లగా కనపడుతూ ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. అట్లా కూడా వేసుకోవచ్చు. పైన మనం చక్కెర పొడి వేసుకోవచ్చు అన్నమాట. పాకంలో తీసేసాక పాకంలోంచి ఆ వేడి మీద మనం చక్కెర పొడి వేసుకుంటే దానికి పట్టుకొని వైట్గా కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కటి మళ్ళీ ఉల్టా తిప్పుకోండి. అవి తిప్పుకుంటే మీకు రెండో పక్క కూడా పడతాయి. ఇట్లా వచ్చినాయంటే గుల్లబారుతున్నట్టు, మీకు అట్లా పగిలినట్టుగా వచ్చింది అంటేనే లోపల పొరలుగా వస్తుంది అన్నమాట, లేయర్స్గా వస్తుంది. నున్నగా ఉన్నాయంటే లోపల గట్టిగా ఉంటాయి బాదుషాలు.
ఇందులో మొదటి వేసినవి తీసేద్దాం. ఓకే, మరీ నానిపోతాయి కాబట్టి అవి తీసేసి ఇప్పుడు వేడివి దీంట్లోకి డిప్ చేసుకుందాం. ఓకే, ఇంకా మీకు పాకం మిగిలింది అంటే ఆ పాకాన్ని వీటి మీదకి వేసుకోండి. స్పూన్ తోటి ఒక్కొక్క దాని మీదకి కొంచెం కొంచెం పాకం వేసుకోండి. ఓకే, ఫినిష్ అయిపోయినాయి చూడండి బాదుషాలు. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, ఇవి పెద్ద కష్టమైందేం కాదు. ఇది కావాల్సిన పదార్థాలు కూడా ఏమీ లేవు. మైదా పిండి, చక్కెర, ఇలాచి, ఇంతకంటే మనకు కావాల్సిన పదార్థాలు కూడా ఏం లేవు. పాకం పట్టుకోవటం ఆయిల్లో. ఈ ఆయిల్ మాత్రం పల్లి నూనె వాడకండి. ఉంటే డాల్డా పడేవాళ్ళు, ఒంటికి సరిపడే వాళ్ళైతే డాల్డా వాడండి వేయించడానికి, డీప్ ఫ్రైకి. లేని వాళ్ళు ఈ సన్ఫ్లవర్ ఆయిల్వి ఏవైనా సరే రిఫైండ్ వాడండి. పల్లి నూనె మాత్రం వాడద్దు, వాసన వస్తాయి. బాదుషాలు మనకి పాకంలో వేసిన తర్వాత నూనె వాసన వస్తాయి కాబట్టి అది వేయకండి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం డెకరేట్ చేసుకోండి. మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు బాదము, మన కుంకుమ పువ్వు వాటితో కూడా మనం డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత చేసి చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి. అందరికీ హ్యాపీ దివాళీ. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. జాగ్రత్తగా చేసుకోండి. సేఫ్ దివాళీ. హ్యాపీ దివాళీ.